ఎనర్జీ ఉంటుంది. అందరినీ బాదాము ఇవన్నీ తినేటట్టు ఈ లడ్డు కూడా తింటే మంచిది, అల్సర్స్ రావు అని చెప్పి దాన్ని ప్రమోట్ చేస్తే మన ఆదివాసులకు కానీ ఎస్టీలకి వాళ్ళకి ఎకనామికల్గా గ్రో అవుతారు. వాళ్ళ కోసం చెట్లు కూడా ఫారెస్ట్ ఏరియాలో కూడా ఈ చెట్లు పెట్టాలని చెప్పేసి సీఎం గారికి, అదేవిధంగా ఎన్వైరన్మెంటల్ మినిస్టర్ మన కొండా సురేఖ గారికి కూడా ఈ 2 లెటర్లు రాయడం జరిగింది. నేను బీఆర్ఎస్ వాళ్ళని కూడా అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆదివాసులకు మీరు ఏమాత్రం సపోర్ట్ చేయాలనుకుంటే మీరు కూడా లెటర్ రాయండి చెట్లు పెట్టమని చెప్పేసి. నేను కల్తీరి సారా తాగమంటే నేను కల్తీరి కళ్ళు తాగమని చెప్తలేను. నేను ఏది ఉన్నా కానీ ప్రకృతి నుంచి వచ్చేది న్యాచురల్ ఆర్గానిక్ అనేది మనకి మంచిదని చెప్పి కూడా తెలియజేస్తాను. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని, అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగకుండా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతున్నాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూల్పేట పోతామంటారు. అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను. నేను ఇప్పటికి చెప్తున్నా తాగొద్దంటున్నాను. కానీ మార్కెట్లో దొరికేది ఏంది, మన కల్చర్ ఏంది? అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పబ్బులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మళ్ళీ అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళీ అసలు మూవీస్లలో డ్రింక్స్ తాగేదే చూపించొద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకొని మందు బాబులం డ్యాన్సులు వేస్తుడు. అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు తాగుతానేమో కరెక్ట్, మేము మా జీవితం అంతా మా పిల్లలతో కూడా మేము స్పెండ్ చేయలేము. మేము వాళ్ళు సినిమాలు తీస్తే వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. మేము పబ్లిక్లోకి పోయి మా పిల్లల స్టడీస్ కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటే కూడా పోలేకపోతున్నాం. మేము ఏ రాత్రి అయినా కానీ కాన్షియన్స్ ఏ ప్రాబ్లం ఉంటుందని చెప్పి టెన్షన్తో మాకు వచ్చేది ఏం తెలుసా, రాజకీయ నాయకులకి షుగరు, బీపీ, ఆస్తులు బోర్డు కొట్టుకుంటాం. ఒక్కరితో సంపాదించుకుంటారేమో రాజకీయ నాయకులాగా. 90% రాజకీయాలు మీరు చూడండి ఆస్తులు బోర్డు కొట్టుకొని ఇండ్లలో ఉన్నోళ్ళు తప్ప. మేము లైఫ్ లాంగ్ ప్రజాసేవ చేసేదానికి మేము రాజకీయాలకు వచ్చినాం. కానీ మేము ఒకరిని కించపరిచిన కానీ ఒకరిని ఆస్తులు కొట్టేసేదాన్ని రాలేదు. ఏది పెట్టంగానే చాలు సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు ఈయన తాగమంటుండని చెప్పేసి బంద్ చేయండి. నేను మహిళలకు చెప్తున్నా, మీ భర్తతో మీ తలపైన చేయి పెట్టుకొని ఒట్టేపించుకోండి, చెప్పండి తాగొద్దని చెప్పండి. ఎందుకు బంద్ చేయరు? లిక్కర్ అయినా కానీ ఏదైనా కానీ మనకు మంచిది కాదు హెల్త్కి. కానీ నేను మాట్లాడేది మన కల్చర్, మన దగ్గర దొరికే పువ్వు గురించి. వరల్డ్లో అన్ని కంట్రీస్ కన్నా మన దగ్గర మంచి ప్రోడక్ట్ పెట్టుకొని, సరే తెలంగాణలో వద్దు, తయారు చేసి ఎక్స్పోర్ట్ చేద్దాం. 6,000 రూపాయలకు అమ్ముతున్నారు లండన్లో. దానికి వచ్చిన మనీతోని మన పిల్లలకి, మన ఎస్టీ సోదరు పిల్లలు కానీ ఆదివాసులకి, అడవుల పాపం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఆ మనీ యూజ్ చేద్దాం. కాబట్టి నేను సినిమా యాక్టర్లని ఇంతకుముందనే వాళ్ళు ఏదో చిన్న చూసి మాట్లాడాలని కాదు. అంటే వాళ్ళు చేస్తేనేమో మంచిది, మేము మాట్లాడితేనేమో తప్ప అని అడుగుతున్నాను. వాళ్ళు గ్లాసు పట్టుకుంటేనేమో అబ్బా మా హీరో ఎట్లా గ్లాస్ పట్టుకుని ఎట్లా తాగిండని మీరే అంటారు. అదే ఒక రాజకీయ నాయకుడు తాగకున్నా కానీ కూర్చున్న టేబుల్ పైన ఒక బాటిల్ కనిపిస్తే ఈ ఎమ్మెల్యే డ్రింక్ తాగుతాడా? మళ్ళీ పెట్టేది ఎవరైతే తాగుతాడో వాడే పెడతాడు సోషల్ మీడియాలో. ఇది మంచి పద్ధతి కాదు. మా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తున్నాము. మా ఫ్యామిలీతో తిరగాలంటే కూడా ఊర్లో ఏమన్నా ఫోన్ వస్తే దాని గురించి ఆలోచిస్తాం. కానీ మా ప్రెజెన్స్, మా బాడీ ఫిజికల్గా ఇంటుంటుందేమో కానీ మా మైండ్ మాత్రం ఎప్పుడు కాన్షియన్సీ గురించే ఉంటుంది, ఎట్లా బాగు చేయాలని ఉంటుంది. కాబట్టి మా ఆదివాసుల కోసము, మా ఎస్టీ సోదరుల కోసము దీనికోసం ఖచ్చితంగా సీఎం గారిని కలిసి బీఆర్ఎస్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళు కూడా అన్నారు ఒకటి, సారా అమ్ముతారా అని చెప్పేసి. సారా అనేది జస్ట్ అ వర్డ్. మన ఇండియన్ లిక్కర్, దేశీ లిక్కర్, చీప్ లిక్కర్ అని మన కంట్రీని మనము చిన్న చూపు చూసుకుంటున్నాము.
అదే వెస్టర్న్ కల్చర్లో పోయి కానీ లండన్లో పోయి బాటిల్ తయారు చేస్తే మాత్రం వావా అని అంటున్నారు. అదే మనోళ్ళు కొనుక్కొని 6,000 7,000 పెట్టి తాగుతున్నారు. పోతలేరా మనోళ్ళు? వీకెండ్ కాగానే ఇక్కడ దొరకకుంటే బ్యాంకాక్ పోతున్నారు తాగేదానికి, గోవాకు పోతున్నారు. తాగేటోళ్ళని నువ్వు ఆపితే ఇంకో దగ్గర పోతారు. నువ్వు అరాక్ ఆపినవు, ఇండియన్ ఇది ఫారెన్ లిక్కర్ స్టార్ట్ చేస్తే అది తాగుతున్నారు. ఎవరు తగ్గించినారు చెప్పండి? మహిళలు కరెక్ట్ ఉంటే భర్తలు ఖచ్చితంగా తాగుడు తగ్గిస్తారు. కాబట్టి ఎవరు ఇండివిజువాలిటీకి వాళ్ళకి వదిలేస్తున్నాను నేను. కానీ దీని గురించి మాత్రం స్టడీ చేస్తాను, ఈ డేటా కూడా మీకు ఇస్తాను. ఇంకొకటి వెనిలా అనే ఎసెన్స్ చేస్తారు, చెట్టు నుంచి తీస్తారు. వెనిలా కేక్స్ తింటున్నామా మీరు? రోజు మెక్సికో నుంచి స్టార్ట్ అయింది. ఇప్పపువ్వుతో ఎసెన్స్ తీద్దాం, ఆ ఎసెన్స్తో కేక్స్ చేద్దాం. కోకోకోలా కెమికల్స్ ఉందని అంటున్నాం, మన పిల్లలు తాగుతున్నాం, మనమే బంద్ చేయమంటున్నాం తాగొద్దని చెప్పేసి. ఈ ఇప్పపువ్వుతో ఎసెన్స్ చేసి, లేకుంటే ఇప్పపువ్వుతో కూడా మనం కూల్ డ్రింక్స్ చేయొచ్చు, ఆర్గానిక్ డ్రింక్ అది. సో కేక్స్ చేయొచ్చు. సో ఈ పువ్వుని మనం ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా 100% మన ఆర్గానిక్, మన హిస్టరీ, మన కల్చర్ మనం ముందుకు తీసుకుపోవాలి. మన పెద్దలదందరిది ఎంతోమంది ఇన్వైట్ చేసి, ఇండియాని ఇన్వైట్ చేసి, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, మొఘల్స్ కావచ్చు, మన కల్చర్ని దెబ్బతీస్తున్నారు. మన కల్చర్ మనం గుర్తించుకోవాలి. ఇప్పుడున్న పిల్లలకి ఐబీ అంటారు, మన స్టడీస్ ఇసిపెట్టేసి ఐబీ చదువుతారు. ఏమంటే నేను అమెరికాకు పోయి చదువుతాను. అరే ఇండియాలో మంచి ఎడ్యుకేషన్ ఉన్నది, ఇండియాలో చదువుకున్న వాళ్ళు పోయి దేశమంతా సైంటిస్టులు అవుతున్నారు. మన కల్చర్ మర్చిపోకండి అని చెప్పేసే నేను ముందుకు తీసుకొచ్చినాను. నేను ఏదున్నా కానీ ఒకసారి నేను మాట్లాడినానంటే దాని గురించి స్టడీ చేసి మాట్లాడతాను. కానీ ఏదో వేగ్గా ఏదో చెప్పాలని, ఏదో తిట్టాలని, తిడితే టీవీలో వస్తుంది కాదు, కాంట్రవర్సీ అనేది కాదు. ఇది మీకే ఇస్తాను డేటా, మీరే స్టడీ చేయండి. మంచిది ఉంటే మీడియా మిత్రులకందరూ చెప్తాను, ప్రమోట్ చేయండి. వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ కావాలి. ఎప్పుడు అడవిలో ఉండి పాపం వాళ్ళు ఉన్నందుకే అడవులు ఉన్నాయి, లేకుంటే ఇప్పటికీ అడవులు కూడా అందరూ మొత్తం చెట్లన్నీ కూడా కొట్టుకొని పోతుండే. వాళ్ళ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. ఈరోజు పైసా పే తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు వేస్తే వాళ్ళ పనులు అవుతున్నాయి. పైసలు లేనోడు ఏ ఆఫీస్ పోయినా కానీ కూడా నేను నిజం చెప్తున్నాను, ఇది 10 సార్లు తిరగాల్సి వస్తుంది. ఈరోజు నేను ఇప్పసార గురించి మాట్లాడుతాను. రాఘవ కన్స్ట్రక్షన్ ఎవరిదో కూడా నాకు తెలియదు. కానీ తప్పు చేసింది ఏమైనా డేటా ఇస్తే దాని గురించి మాట్లాడతా, ఏమైనా ప్రూఫ్స్ ఇస్తే నేను మాట్లాడతా. 94 ఇప్పుడు నేను డేటా తీసినా కానీ సారా బంద్ చేసిందని చెప్తున్నాను. ఏ సారా అంటున్నాను? అది ఇప్పపువ్వుది కాదు, అది గుడంబ. అది నేను చెప్పినాను కదా, కొంతమంది కావాలని చెప్పేసి అప్పుడు సారా ఎవ్రీ మండల్కి సారా కాంట్రాక్టర్స్ ఉండేది. వాళ్ళు దాన్ని కల్తీ చేసిన దానికి అసలైన కల్చర్ బంద్ అయింది అంటున్నాను. నువ్వు ఎక్సైజ్ పాలసీ కరెక్ట్ పెట్టి కల్తీ చేయకుంటుంటే నేను పువ్వు గురించి మాట్లాడినాను. దీని గురించి కల్తీ ఏమని చేయవచ్చు? ఇవాళ మినరల్ వాటర్స్ కల్తీ అవుతలేవా? సేమ్ కిన్లేలాగా డిజైన్ చేసి నేను కూడా కిన్లే అనుకుంది ఆయన బోల్ మోటార్లో నింపి అమ్ముతున్నారు. సో కల్తీ అనేది విజిలెన్స్ ఇవన్నీ స్ట్రాంగ్గా స్ట్రిక్ట్గా పెట్టి చేయాలి. ఇప్పుడు నేను అంటున్నాను కదా, ఇప్పుడు బంద్ చేయించింది ఆంధ్రప్రదేశ్, పర్మిషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్. చిత్తూరు దగ్గర ఉన్నది ఫ్యాక్టరీ, అది ఈ పూతోనే తయారు చేస్తుంది కదా. ఎవరు ఇవన్నీ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, లోకల్ అమ్ముతలేరు. మేమేం బయట నుంచి తెచ్చుకొని మేము అమ్ముతున్నాం. లండన్లో తయారు చేసింది తెప్పించి మీకు ఇస్తా అంటున్నా. నేను తాగను కదా, నేను తాగను. నేను ఇప్పుడు టేస్ట్ కూడా చేయలేదు. నేను ఆ మహువా లిక్కర్ది లండన్లో దొరుకుతుందంటే అడిగినాను. నేను ఆ బాటిల్ తెచ్చి మీకు ప్రెస్ మీకే ఇస్తాను, మీరే చూడండి. దాని తర్వాత మంచిగా ఉంటే మీరే రాయండి. నాకు తెలియదు అది. నాకు ఫ్యాక్టరీ డిస్టిలరీ ఎట్లా చేస్తారు, ఎట్లా తయారు చేస్తారు నాకు తెలియదు. ఈ యూట్యూబ్లో చూసిందే. మధ్యప్రదేశ్ ఏం చేస్తుంటే ఎక్విప్మెంట్స్ గవర్నమెంట్ ఎస్టీ సోదరులు కానీ ఎవరైతే ఆదివాసులు ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచే మళ్ళీ లిక్కర్ రిటర్న్ తీసుకొని బాటిలింగ్ చేసి వైన్ షాప్ ద్వారా అమ్ముతున్నారు. మహారాష్ట్ర ఎక్స్పోర్ట్ చేస్తుంది డిస్టిలర్స్ టు, జార్ఖండ్ చేస్తున్నారు, ఒరిస్సాలో చేస్తున్నారు. 5 స్టేట్లల్లో వాళ్ళు మహువా లిక్కర్ చేసి, మహువా అంటే ఇప్ప లిక్కర్ తయారు చేసి అమ్ముతున్నారు. సో వాళ్ళ ఎక్సైజ్ పాలసీ వాళ్ళు గట్టిగా చేసుకున్నారు, ఏది అడల్ట్రేషన్ కాకుండా. ఇప్పుడు మంచి రేట్ వచ్చినప్పుడు ఎవరైనా అడల్ట్రేషన్ ఎందుకు చేస్తారు? కాబట్టి దీని గురించి ఇప్పుడు 10 లక్షల చెట్లు పెట్టాలని చెప్పేసి అందరు ఎమ్మెల్యేలతోని, ఎమ్మెల్సీలతోని, ఎంపీలతోని సంతకాలు తీసుకున్నాను. త్వరలోనే సీఎం గారిని కలిసి
ఇది ఇచ్చి చెట్లని ప్రమోట్ చేయమని చెప్పి చెట్లది కట్టె కూడా గట్టిగా ఉంటుంది, దాంతో డోర్స్ చేస్తారు, 100 సంవత్సరాల పైన ఉంటుంది ఆ చెట్లు. సో అన్ని ఇప్పుడు పాత గవర్నమెంట్ ఏం చేసింది, కోనా కార్పొరేషన్ పిచ్చి చెట్లు పెట్టినారు. ఇట్లా చెట్లు పెట్టినా కానీ నీకు ఆక్సిజన్ వస్తుంది, పూలు